PH94 న్యూస్ కి స్వాగతం. सरपंच कमेटी చేయి పెట్టాలి. కానీ నాకు అందరిలా గ్రేట్ అంటే కృష్ణ కూడా నాకు అసలు ఎక్కడ ఒకసారి అనిల్ రాము రామసాగర్ ఎక్కడ రామసాగర్ నలుగురు వార్డు మెంబర్లు అంటే మొత్తం ముగ్గురు కదా, మీతో నలుగురు కదా. అందరికీ నమస్కారం. ఇవాళ భారతీయ జనతా పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు తాండూరు నియోజకవర్గంలో భారీ స్థాయిలో గెలిచి రావడం జరిగింది. నిన్న జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలలో పెద్దెముల మండలం నుండి మొట్టమొదటిసారిగా అత్యధిక స్థాయిలో 9 మంది సర్పంచ్ అభ్యర్థులుగా పోటీ చేస్తే చాలా దగ్గర సంఖ్యలో 10 ఓట్లు 20 ఓట్ల తేడాతో ఓడిపోవడం జరిగింది. అదేవిధంగా 26 మంది వార్డు మెంబర్లు పెద్దెముల మండల కేంద్రంతో సహా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు గెలవడం చాలా సంతోషకరమైన విషయం. అదేవిధంగా యాలాల మండలంలో సంగం కుర్దు నుంచి ఇనానమస్గా, అదేవిధంగా కోకట్ నుండి పోటీలో ఉండి సర్పంచ్ అభ్యర్థులు గెలిచి రావడం జరిగింది. 5 మంది వార్డు మెంబర్లు, అదేవిధంగా రాష్ట్రం నుండి కూడా మా యువమోర్చా నాయకుడు మధు మోడీ మరియు వెంకటేష్ ముదిరాజు ఉప సర్పంచ్గా సంఘం నుండి, ముకుందాపూర్ నుండి పవన్, అదేవిధంగా పగడ్యాల నుంచి రమేష్, బిజ్వార్ నుంచి ఉప సర్పంచ్గా, తాండూరు మండలం నుంచి ఎల్మకర్ నుండి సర్పంచ్గా, దేవులతండ కిషన్ నాయక్ ఉప సర్పంచ్గా, అదేవిధంగా బషీరాబాద్ నుండి మంతటి నుంచి పోటీ చేయడం జరిగింది, జీవన్ నుండి పోటీ చేయడం జరిగింది. కాబట్టి ఈ రకంగా ఈరోజు బషీరాబాదు, తాండూరు మండలం, పెద్దెములు మరియు యాలాలు కూడా ఈ గ్రామాలలో ఈ మండలాలలో పెద్ద మొత్తంలో భారతీయ జనతా పార్టీ తరఫున నిలబడినటువంటి అభ్యర్థులంతా కూడా అటు కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీని ఢీకొని మా కార్యకర్తలందరూ కూడా స్వతహాగా పోటీలో ఉండి ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని రకాలైనటువంటి ప్రలోభాలు పెట్టినా ఏమాత్రం కూడా వెనుకంజ వేయకుండా ఈ పార్టీ బలపరిచిన అభ్యర్థులుగా గెలిచి రావడమే అంతిమ లక్ష్యంగా పనిచేసి గ్రామ స్థాయిలో ప్రజల యొక్క మన్ననలు పొంది రావడం చాలా అభినందనీయం. రాబో రోజుల్లో ఈ యొక్క గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లుగా, సర్పంచ్లుగా గెలిచినటువంటి వాళ్ళందరూ కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతో పాటు
ప్రత్యేకంగా ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు 10 లక్షల రూపాయలు సర్పంచ్గా గెలిచారని మీకు కేటాయిస్తాం, నిధులు ఇస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి వారు ఇప్పుడు ఢిల్లీలో ఉన్నారు. ఫోన్ ద్వారా వాళ్ళకి సమాచారం అందించడం జరిగింది. వారు కూడా వీళ్ళందరినీ కూడా అభినందిస్తూ ఖచ్చితంగా వారికి ప్రత్యేకంగా నిధులు కేటాయించే ప్రయత్నం చేస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి చాలా సంతోషం. అదేవిధంగా జిల్లా కన్వీనర్ ప్రహ్లాదన్న గారు ఫోన్ ద్వారా మాకు ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తూ గెలిచిన వాళ్ళందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ రాబో రోజుల లోపల మరింత ఉత్సాహంగా ఇదే స్ఫూర్తి చేత వచ్చేటటువంటి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలలో మరింత ఉత్సాహంగా పనిచేసి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థులను బీజేపీ నాయకులని ఖచ్చితంగా ప్రజలు గెలిపించే రీతిలో ఖచ్చితంగా ఆ దిశగా పనిచేయాలని చెప్పేసి అన్ని రకాలుగా సపోర్ట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో కూడా నాయకులు రామచంద్రన్న గారు తాండూరు మీద ప్రత్యేక శ్రద్ధ ఉంది. ఖచ్చితంగా తాండూరు ప్రాంతంలో రాబోయే ఎన్నికలలో మరింత భారతీయ జనతా పార్టీని పటిష్టం చేసే దిశగా పనిచేయాలని చెప్పేసి కార్యకర్తలకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియపరుస్తూ విషయం తెలియజేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క గెలుపు అనేది ఈ యొక్క వచ్చేటటువంటి ఎన్నికలకు మాకు చాలా స్ఫూర్తినిస్తూ ఉంది. మరింత ఉత్సాహంతో మాకింత బాధ్యత పెంచిందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ఎన్ని రకాల ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు మా భారతీయ జనతా పార్టీ పైన నిలబడుతుంటే మీతోటి చేతనవుతుందా, మీతోటి ఏం సాధ్యమవుతుందా అని చెప్పేసి అవహేళనగా మాట్లాడుతూ చాలా చోట్లల్లా ఇప్పుడు యాలల మండలం కానీ, పెద్దెమల మండలం కానీ, తాండూరు కానీ, బషీరాబాద్ కానీ కార్యకర్తలు బీజేపీ పేరు మీద నామినేషన్ వేస్తే భయపెట్టించి విత్డ్రాల్ చేయించినట్టు సందర్భాలు ఉన్నాయి. వాళ్ళు పోటీలో ఉండి విత్డ్రా కామనంటే ఖచ్చితంగా ఎక్కడ ఉప సర్పంచులు కావడానికి అవకాశం ఉంటే కూడా ఎట్టి పరిస్థితులలో కూడా వాళ్ళు ఉప సర్పంచులు ఉంటే వీళ్ళకు అన్ని రకాల విషయాలు తెలుసు. కేంద్ర ప్రభుత్వ నిధుల చేత వచ్చేటటువంటి రాష్ట్ర ప్రభుత్వ నిధుల చేత గ్రామ పంచాయతీలను ఎక్కడ అభివృద్ధి చేస్తే మళ్ళీ వీళ్ళు నాయకులుగా ఎస్టాబ్లిష్ అయితే భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఇక మాకు అవకాశం ఉండదని చెప్పేసి ముందు జాగ్రత్తగా భారతీయ జనతా పార్టీ నాయకులని అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టినా, ఎన్ని రకాల కుట్రలు కుతంత్రాలు చేసినా భారతీయ జనతా పార్టీ నాయకులు యువకులందరూ కూడా అన్నిటిని దాటుకొని భారతీయ జనతా పార్టీ జెండా పట్టుకొని ముందుకెళ్ళడానికి వాళ్ళందరూ సంసిద్ధంగా ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ నాయకులను హెచ్చరిస్తా ఉన్నాం. ఏది ఏమైనా ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టినా, ఎన్ని రకాల ప్రలోభాలు పెట్టినా తట్టుకొని నిలబడేటటువంటి ధైర్యం మీకు ఖచ్చితంగా కార్యకర్తల నరాల్లో ఉంది. అదేవిధంగా వాళ్ళని కాపాడుకునేటటువంటి పరిస్థితి రాష్ట్ర పార్టీకి, రాష్ట్ర నాయకత్వానికి కూడా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మీకు పార్టీ వెన్నుదన్నుగా ఉంటుంది. మీరు వార్డు మెంబర్లు గెలిస్తే ఖచ్చితంగా మీ వార్డులన్నీ కూడా పారిశుద్ధ్యంలో కానీ, మంచినీటి వ్యవస్థలో కానీ, రోడ్లు కానీ, వీధి దీపాలు కానీ, మరుగుదొడ్లు కానీ, డ్రైనేజ్ కానీ అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ నిధుల చేత ప్రత్యేకంగా అభివృద్ధి చెందితే ఏంటి అనేటటువంటి విషయాన్ని భారతీయ జనతా పార్టీ నాయకత్వం, భారతీయ జనతా పార్టీ నాయకులు, వార్డు మెంబర్లు అందరూ కూడా ఈ సందర్భంగా మీకు అందరూ కూడా ఆ రకమైనటువంటి విశ్వాసాన్ని కలిగిస్తూ ఉన్నాం మీడియా ద్వారా అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి రాబో రోజుల్లో వీళ్ళందరూ కూడా ఈ అన్ని మండలాలకు సంబంధించిన నాయకులు ఇవాళ ఉప సర్పంచ్ ఎన్నికలు ఇంకా చాలా మంది కూడా గ్రామ పంచాయతీలో ఇంకా అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇంకా అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పెట్టించి ఉప సర్పంచులుగా అయ్యడానికి అవకాశం ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులని అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకోసమే ఇంకా మా నాయకులు, మా కార్యకర్తలు ఇంకా అక్కడక్కడ అన్ని మండలాలలో, చాలా మటుకు గ్రామ పంచాయతీలలో ఇంకా ఆ ప్రక్రియ కొనసాగుతూ ఉంది. ఏది ఏమైనా ప్రజలందరూ కూడా గమనించండి. ఈ రకమైనటువంటి ఆశీర్వాదం మాకుంటే రాబో రోజుల్లో ఈ తాండూరు నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేస్తామని చెప్పేసి ధీమా వ్యక్తం చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఏదైతే అవకాశం ఇస్తా ఉన్నారో మొన్న కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఎంపీ అయిన తర్వాత ఈ ప్రాంతంలో గతంలో కని విని ఎరగని రీతిలో పెద్ద మొత్తంలో సీసీ రోడ్లు కానీ, డ్రైన్లు కానీ నిధులు కేటాయించి దాదాపుగా 12 కోట్ల రూపాయలు ఇప్పటికే నిధులు కేటాయించినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఒకవేళ ఈ ప్రాంతం నుంచి మాకు ఖచ్చితంగా ప్రజల యొక్క విశ్వాసం ఉంటే కనుక రాబో ఎన్నికలలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఈ యొక్క అసెంబ్లీ స్థానాన్ని కూడా మేము ఈ ప్రాంతం నుంచి గెలుస్తాం. గెలిచిన వెంబడే కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని వనరులను ఉపయోగించుకొని తాండూరు నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చెందించి ఈ రాష్ట్రంలోనే ఒక ఆదర్శవంతమైనటువంటి నియోజకవర్గం తీర్చిదిద్దడానికి భారతీయ జనతా పార్టీ ఆ రకమైనటువంటి ఆలోచన ఉందని చెప్పేసి ఆ విధానాలు కొనసాగిస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ఈ యొక్క గెలిచి వచ్చినటువంటి వార్డు మెంబర్లు, సర్పంచులు, ఉప సర్పంచులు అందరూ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. భారత్ మాతాకి